ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ముట్టడికి పిలిపియడం జరిగింది రాష్ట్ర కమిటీ. ముట్టడి భాగంలోనే ఈరోజు కడప నగరంలో కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడియడం జరిగింది. ఇప్పటికైనా మీరు దృష్టి పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలియజేస్తున్నాం. ఈరోజు 4 గంటలకు చర్చలు ఉన్నాయి. చర్చల్లో సంబంధించిన శాంతియుతంగా చర్చలు వస్తే శాంతియుతంగా ఉంటాం, లేకుంటే రేపు జరగబోయే కడప కలెక్టరేట్ కాడ ముట్టడికి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కడప జిల్లా వ్యాప్తంగా కడప నగరానికి వస్తున్నారు. మీ శాంతియుతంగా మీరు సమస్యలు పరిష్కరించాలి. ఎవరినంటే వాళ్ళని పిలుచుకొని, ఎవరినంటే సలహాదారులను కానీ ఎవరినని పిలుచుకోకుండా మంత్రులు స్వయంగా మున్సిపల్ కార్మికుల పక్షాన ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమానికి సంబంధించి ఈరోజు సాయంత్రం వాటర్ ఎలక్ట్రిసిటీ అన్నీ బంద్ చేసేదానికి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ గుర్తుపెట్టుకొని ప్రజలు కానీ సహకరించాలి. మున్సిపల్ కార్మికులు ఏమీ గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదు. సమాన పనికి సమాన వేతనం, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, అలాగే కోవిడ్ కొత్త కార్మికుల్ని ఆప్కాసులో తీసుకోవాలి, క్లాబ్ డ్రైవర్లకు 1800 ఇవ్వాలి, అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి పంజాబ్ ప్రాంతంలో పనిచేసే వాళ్ళకు జీపీఎఫ్ సంబంధించి ఇవ్వాలి. అట్లాగే వీళ్ళన్నీ అనేక పర్మనెంట్ కార్మికులకు సమస్యల పైన పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆ సమస్యలు కానీ పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రేపు జరగబోయే సోమవారం కలెక్టర్ ఆఫీస్ ముట్టడించేదానికి మేము ప్రభుత్వమని సిఐటిగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ముట్టడికి పిలిపియడం జరిగింది రాష్ట్ర కమిటీ. ముట్టడి భాగంలోనే ఈరోజు కడప నగరంలో కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడియడం జరిగింది. ఇప్పటికైనా మీరు దృష్టి పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలియజేస్తున్నాం. ఈరోజు 4 గంటలకు చర్చలు ఉన్నాయి. చర్చల్లో సంబంధించిన శాంతియుతంగా చర్చలు వస్తే శాంతియుతంగా ఉంటాం, లేకుంటే రేపు జరగబోయే కడప కలెక్టరేట్ కాడ ముట్టడికి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కడప జిల్లా వ్యాప్తంగా కడప నగరానికి వస్తున్నారు. మీ శాంతియుతంగా మీరు సమస్యలు పరిష్కరించాలి. ఎవరినంటే వాళ్ళని పిలుచుకొని, ఎవరినంటే సలహాదారులను కానీ ఎవరినని పిలుచుకోకుండా మంత్రులు స్వయంగా మున్సిపల్ కార్మికుల పక్షాన ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమానికి సంబంధించి ఈరోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.